Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూట్ మార్చారు. మళ్ళీ మాస్ లీడర్గా మారి పాత వెంకన్నగా కోమటిరెడ్డి జనంలోకి వెళ్తున్నారు. తాజాగా ఆయన దూకుడు చూస్తూ నల్గొండ వాసులు ఒకప్పటి మాస్ లీడర్ని గుర్తు చేసుకుంటున్నారట. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి సింగిల్ హ్యాండ్తో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే ప్లాన్ చేస్తున్నారట. కింది స్థాయి నేతలపై నమ్మకం సన్నగిల్లి అభ్యర్థుల ఎంపిక మొదలు వివిధ వర్గాలతో నేరుగా చర్చలు ఆయనే స్వయంగా చూస్తున్నారట. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా టికెట్ల కేటాయింపు పూర్తి చేసిన వెంకన్న తెలంగాణలోనే తొలిసారి మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించడం ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను అద్దం పడుతుందంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ జనం బాట పట్టారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి భారీ మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే పనిలో పడ్డారట. మొత్తం 48 డివిజన్లకు గాను 45 డివిజన్లలో గెలుపొందాలని కోమటిరెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారట. ఆ మేరకు నల్గొండలో చేపడుతున్న 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నారు. కార్పొరేషన్ గా మారినందున కేంద్ర నిధులు భారీగా వస్తాయని, నిరుపేదలకు పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మిస్తానని మంత్రి హామీలు గుప్పిస్తున్నారట. ఎవరూ అడక్కపోయినా నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయించానంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మేరకు గెలుపు బాధ్యతలు కూడా తానే స్వయంగా భుజానికెత్తుకున్నారట. దానికోసం ద్వితీయ శ్రేణి పార్టీ క్యాడర్ పై నమ్మకం లేక వారిని సైతం సైడ్ చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులో ద్వితీయ శ్రేణి నాయకత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తమైందంటున్నారు. ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించకూడదనే అభిప్రాయంతో మంత్రి స్వయంగా కింది స్థాయిలో పార్టీకి విధేయులైన కార్యకర్తలకు ఫోన్ చేసి తాజా పరిణామాల గురించి ఆరా తీస్తున్నారట. 4 రోజుల క్రితం నల్గొండలో పర్యటించిన మంత్రి సింగిల్ గా ట్రాక్టర్ పై తిరిగి హల్చల్ చేశారు. ఆ పర్యటనలో ఆయన వెంట ఏ ఒక్క నాయకుడు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. అంతేగాక పట్టణంలో వివిధ వర్గాల ప్రజలు, కమ్యూనిటీ లీడర్లతో కోమటిరెడ్డి నేరుగా మాటామంతి సాగిస్తున్నారు. ముస్లిం మైనార్టీలు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ వర్గాల లీడర్లు, ప్రజలతో మంత్రి నేరుగా సంభాషిస్తున్నారు. తాజాగా బొట్టుగూడ స్కూల్ ను ప్రారంభించిన మంత్రి నల్గొండ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏ మాత్రం తగ్గేది లేదన్నట్లు కోమటిరెడ్డి చేసిన ప్రసంగంతో పట్టణవాసులు పాత వెంకటరెడ్డిని గుర్తు చేసుకున్నారట. ఒకప్పుడు జనం మనిషిగా గుర్తింపు పొందిన వెంకన్న మళ్లీ అదే పంథాలో జనంలోకి వస్తుండటంతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక మొదలు వివిధ వర్గాల ప్రజలతో నేరుగా మంతనాలు జరపడం వరకు మంత్రి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. బొట్టుగూడ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా మంత్రి ఒక్కరే హల్చల్ చేశారు. నల్గొండకు మంత్రి వచ్చిన ప్రతిసారి హల్చల్ చేసే ద్వితీయ శ్రేణి నాయకులు ఆమడ దూరంలోనే కనిపించారు. ఇన్నాళ్లు నల్గొండ బాధ్యతలను ద్వితీయ శ్రేణి నాయకత్వానికే వదిలేశారనే అపవాదును పూర్తిగా తుడిచిపెట్టేందుకే మంత్రి సింగిల్ గా ఎంట్రీ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేయర్ క్యాండిడేట్ ఎవరనేది అధికారికంగా ప్రకటించిన కోమటిరెడ్డి 48 డివిజన్లకు గాను 45 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించారు. మేయర్ జనరల్ మహిళ అవ్వటంతో బుర్రి చైతన్యరెడ్డి పేరు ప్రకటించి డిప్యూటీ మేయర్ పదవి ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నారట. అలాగే నుడా కార్పొరేషన్ పదవి బీసీ వర్గానికి చెందిన అబ్బగోడి రమేష్ గౌడ్ కి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. డివిజన్లలో అన్ని తానే వ్యవహరించిన మంత్రి ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా పాత కొత్త నేతలకు గ్యాప్ రాకుండా టికెట్లు కేటాయించారని క్యాడర్ సంబరపడుతోంది. మంత్రి అయ్యాక కోమటిరెడ్డి మారిపోయారు అనుకున్న ప్రజలే ఇప్పుడు పాత వెంకన్నలా ప్రజలతో కలిసిపోతుంటే నీరాజనాలు పలుకుతుండటం గమనార్హం.